అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మధుసూదన్ రెడ్డా మాట్లాడేది? అవునన్నా? మీరు సైబర్ క్రైమ్‌లో ఏదో కంప్లెయింట్ ఇచ్చినట్టున్నారు? అవునన్నా? దేని గురించి బ్రదర్ అది? చిలక ప్రవీణ్ పైన కంప్లెయింట్ ఇచ్చినట్టున్నారు. అది అవునన్నా? అవునన్నా. అది ట్విట్టర్‌లో మల్లన్న గారి గురించి రెచ్చగొట్టే విధంగా వాళ్ళతోని మాట్లాడిస్తుండో, మరి మాట్లాడించినయి కావాలని రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేస్తున్నాడు ట్విట్టర్‌లో. అవును. దానికి ఇగ మల్లన్న గారు ఇంత కొట్లాడి ప్రజల కోసం మంచి చేసి ఇంత పైకొచ్చిన ఆయన పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇగ అయితే దానికి ఇప్పుడు సినిమా హీరోల పైన ఇప్పుడు సినిమా హీరోల గురించి మాట్లాడితే ఈయనకేందట నొప్పి, ఈయనకేం నొప్పైతుందట? అదిగా సినిమా హీరోలు ఇప్పుడు ఎట్లుందన్న వాళ్ళు బిజినెస్లు చేసుకునేటోళ్ళు వాళ్ళ నుంచి తెలంగాణ ప్రజలకైతే వచ్చేది ఏం లేదు. అవును గదా! వచ్చేది ఏం లేదు. వాళ్ళు ₹10 పెడితే ₹100 సంపాదించుకుంటారు. అవును గదా! ఒక సినిమా తీస్తే హీరో ఏం ఉట్టిగా తీసుకుంటలేడుగా. వందల కోట్ల తీసుకుంటుండు గదా! వందల కోట్లు తీసుకుంటుండు. ఆ! సామాన్య ప్రజలకి ఏమన్నా లాభం కూడా వస్తలేదు. అవును. టికెట్ రేట్ ₹100 ఉండేది ₹1000, 300 ఉండేది 3000. ఆ! సామాన్య ప్రజలే కదన్నా నష్టపోతుంది. మీరెక్కడ కంప్లెయింట్ ఇచ్చిర్రు? ఇది సైబర్ క్రైమ్‌లో అన్న. ఓకే. ఓకే. హ్మ్. అంటే ట్విట్టర్‌లో అసభ్యకరంగా అంటే ఇది ఇప్పుడు మల్లన్న గారు మాట్లాడిన దానికి ఆ! వేరే కౌంటర్‌గా అతను మాట్లాడిన దానికి కౌంటర్‌గా యాడ్ చేసి పోస్ట్ యాడ్ చేసి చేసిండా? పెట్టారన్న. అవునన్న. వానికి ఏం పనుంది వీనికి? అదే 18+ లాంగ్వేజ్ మళ్ళా అది. అవునవునవును. నార్మల్‌గా కౌంటర్ ఇస్తే ఏమన్నా అనుకోవచ్చు గానీ, అది 18+ అదే ఇప్పుడు ఇంకా మల్లన్న గారు పోలీస్ ఆఫీసర్‌లను మూత్రం తాగిపిస్తాం అన్నందుకే బూతు మాటలు, హౌలే అన్నందుకు ఈ బూతు మాటలైతే, ఇప్పుడు ఈ హ్మ్. 18+ అది అసలు వినరాకుంటున్నట్టున్నాయి గదా! అదే కదన్నా! ఇప్పుడు హ్మ్. మల్లన్న మాట్లాడింది 100% కరెక్టే. హ్మ్. వాళ్ళ సినిమా వాళ్ళ గురించి. హ్మ్. సామాన్య ప్రజలకి వాళ్ళ నుంచి ఎటువంటి లబ్ధి లేదు. అవును. సినిమా లేదు గురించి. గదా! ఇప్పుడు మనం టికెట్లు గూడా రేటు పెట్టి కొంటేనే గదా! వాళ్ళకచ్చేది ఇన్‌కమ్. అదే కదన్నా! సరే. అదే. ఓకే బ్రదర్. ఓకే అన్న.